Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. తెలుగు సినిమాకి 25 ఏళ్ల ముందు వరకు కూడా మార్కెట్ ఉన్నది ఒక తెలుగు స్టేట్స్ లో మాత్రమే. ఈ 25 ఇయర్స్ లో ఫస్ట్ 10 ఇయర్స్ లో కూడా 1-2 సినిమాలు మాత్రమే బయట కంట్రీస్ లో బాగా ఆడాయి. ఇండియాలో కాకుండా బయట కంట్రీస్ లో ఫస్ట్ ఆడిన సినిమా నిన్న పిల్లడతా ఫిల్మ్. ఓవర్సీస్ లో ఉన్న తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని విపరీతంగా చూశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి బద్రీ ఫిల్మ్ ఓవర్సీస్ లో ఫ్యాన్ షోలు వేసిన ఫస్ట్ సినిమాగా రికార్డ్ పెట్టగా ఈ ఫ్యాన్ షోస్ ని ఓవర్సీస్ లో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది జానీ ఫిల్మ్. తర్వాత 2005లో అతడు ఫిల్మ్, 2006లో పోకరి బొమ్మరిలు యూఎస్ లో బాగా ఆడాయి. ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ 2008లో రెడీ అండ్ జెల్సా ఫిల్మ్స్ ఒక స్టాండర్డ్ మార్కెట్ ని సెట్ చేయగా 2011లో రిలీజ్ అయిన దూకుడు ఫిల్మ్ ఫస్ట్ టైం టాలీవుడ్ కి $1 మిలియన్ మార్క్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. దీనికి క్రెడిట్ శ్రీను వైట్ల గారికి ఇవ్వాల్సిందే. అక్కడి నుంచి ప్రీమియర్ షోలకి కూడా యూఎస్ ఛానల్ విరగబడి వెళ్లడం స్టార్ట్ చేశారు. దాంతో యూఎస్ ప్రీమియర్స్ లో కూడా రికార్డ్స్ వచ్చాయి. వీటిలో మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్ పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబులవే ఉన్నాయి. దూకుడు ప్రీమియర్స్ లో $78,000 ని కలెక్ట్ చేయగా పంజా $92,000 ని కలెక్ట్ చేస్తూ దీన్ని బీట్ చేసింది. ఇక అక్కడి నుంచి బిజినెస్ మ్యాన్ గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బాద్షా అండ్ అత్తారింటికి దారిదే ఫిల్మ్స్ అలా పాన్ ఇండియా అనే మాట వినిపించక ముందు వరకు కూడా పవన్ మహేష్ ల సినిమాలే ఇక్కడ రికార్డ్స్ పెడుతూ వచ్చాయి. బాహుబలి సిరీస్ రిలీజ్ అయిన తర్వాత కూడా సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, స్పైడర్ అండ్ అజ్ఞాతవాసి వంటి సినిమాలు వీళ్ళ స్టార్ పవర్ ఏంటో చూపించాయి. అయితే యూఎస్ ప్రీమియర్స్ లో టైర్ 1 హీరోల రేంజ్ లో స్టార్ పవర్ చూపించిన హీరో అంటే నేచురల్ స్టార్ నాని. తన ఎంసీఏ సినిమా ప్రీమియర్స్ లో $3 లక్షలకి పైగా ని కలెక్ట్ చేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది. అప్పటికది టైర్ 1 హీరోలు మాత్రమే అందుకోగలిగే నెంబర్. అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే ప్రెజెంట్ కల్కి మూవీ యూఎస్ ప్రీమియర్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ కి వారు ఉన్న చాలా పెద్ద నెంబర్ పెట్టింది ఈ ఫిల్మ్. మరి ప్రెజెంట్ యూఎస్ ప్రీమియర్స్ లో టాప్ లో ఉన్న సినిమాలేంటో, ఈ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఏంటో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 10వ ప్లేస్ లో నిలిచింది సాహో ఫిల్మ్. బాహుబలి సిరీస్ తర్వాత మూవీ కావడంతో ఆబ్వియస్లీ హైప్ అనేది గట్టిగా ఉంటుంది. అదే హైప్ తో ఈ మూవీ యూఎస్ ప్రీమియర్స్ తో $9,23,000 ని కలెక్ట్ చేస్తూ పెద్ద నెంబర్నే పెట్టింది. బట్ అప్పటికి టాప్ లిస్ట్ లోకి అయితే వెళ్ళలేకపోయింది. పైగా టికెట్ ప్రైస్ చూస్తే $28 కి పైగా పెట్టారు. ఇప్పటికీ ప్రైజెస్ ఆ రేంజ్ లో లేవు. ఇక 9th ప్లేస్ లో నిలిచింది మహేష్ సర్కార్ వారి పాట ఫిల్మ్. ఈ మూవీ ప్రీమియర్స్ తో $9,52,000 ని కలెక్ట్ చేసింది, విచ్ వాజ్ సెకండ్ హైయెస్ట్ ఫర్ సూపర్ స్టార్ ఆఫ్టర్ స్పైడర్ ఫిల్మ్. ఇక 8th ప్లేస్ లో మళ్ళీ సూపర్ స్టార్ మూవీనే అయిన స్పైడర్ మూవీ నిలిచింది. ఈ మూవీ బాహుబలి సిరీస్ అండ్ ఖైదీ నెంబర్ 50 మూవీస్ తర్వాత యూఎస్ లో $1 మిలియన్ మార్క్ అందుకునే సినిమాగా రికార్డ్ పెట్టింది. బట్ బోత్ తమిళ అండ్ తెలుగు లాంగ్వేజెస్ కలుపుకుంటూ. ఇక 7th ప్లేస్ లో నిలిచింది మెగాస్టార్ ఖైదీ నెంబర్ 50 ఫిల్మ్. ఒక నార్మల్ రొటీన్ రీమేక్ ఫిల్మ్ యూఎస్ లో $1.29 మిలియన్ ని ప్రీమియర్స్ తో అందుకుంది అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. అప్పటికే కత్తి మూవీని చాలా మంది చూసేసినా కూడా $1.29 మిలియన్ తో ప్రీమియర్స్ లో టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. ఇక 6th ప్లేస్ లో కొనసాగుతుంది బాహుబలి 1 ఫిల్మ్. తెలుగు సినిమా కూడా యూఎస్ ప్రీమియర్స్ లో $1 మిలియన్ కొడుతుంది అని ప్రూవ్ చేసిన ఫిల్మ్. యూఎస్ ప్రీమియర్స్ లో ఫస్ట్ టైం $500,000 మార్క్ దాటింది యాగడు. అయితే ఫస్ట్ టైం $1 మిలియన్ దాటింది బాహుబలి 1 ఫిల్మ్. నౌ కమింగ్ టు ద టాప్ 5. 5th ప్లేస్ లో రీసెంట్ గా యాడ్ అయింది మహేష్ బాబు గుంటూరు కారం ఫిల్మ్. రీజనల్ మూవీస్ పరంగా అయితే టాప్ నెంబర్ ని పెట్టలేకపోయినా టాప్ లిస్ట్ లోకి అయితే వెళ్ళగలిగింది ఈ ఫిల్మ్. ఇక 4th ప్లేస్ విషయానికి వస్తే రీజనల్ మూవీస్ లో ఇప్పట్లో ఏ మూవీ కూడా బ్రేక్ చేయలేని విధంగా 6 ఇయర్స్ నుంచి టాప్ లిస్ట్ లోనే ఉంటూ వస్తుంది అజ్ఞాతవాసి ఫిల్మ్. ఏకంగా యూఎస్ ప్రీమియర్స్ తో $1.56 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది ఈ ఫిల్మ్. అప్పటికి బాహుబలి 2 తర్వాత ఆల్ టైమ్ టాప్ నెంబర్, స్టిల్ ఆల్ టైమ్ టాప్ 4 అండ్ రీజనల్ మూవీస్ లో నెంబర్ 1 ఓపెనర్. టాప్ స్టార్ రీజనల్ మూవీస్ లో మహేష్ బాబు గుంటూరు కారం కూడా దీన్ని బీట్ చేయలేకపోయింది. ఫ్యూచర్ లో టైర్ 1 హీరోలు రీజనల్ మూవీస్ చేయట్లేదు కాబట్టి దీన్ని బ్రేక్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ చేయాలి ఆర్ నేచురల్ స్టార్ నాని సినిమా ఏదోటి బ్రేక్ చేస్తే తప్ప ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవ్వదు. ఇక థర్డ్ ప్లేస్ చూసుకుంటే $2.45 మిలియన్ తో బాహుబలి 2 మూవీ నిలిచింది. టాలీవుడ్ కి యూఎస్ ప్రీమియర్స్ లో ఫస్ట్ టైం $2 మిలియన్ మార్క్ చూపించిన ఫిల్మ్. అండ్ ఈ రికార్డ్ బ్రేక్ అవడానికి 5 ఇయర్స్ టైం పట్టింది. అండ్ స్టిల్ థర్డ్ ప్లేస్ లో కొనసాగుతుంది ఈ ఫిల్మ్. ఇక సెకండ్ ప్లేస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఓన్లీ బిగ్ ఫిల్మ్ సలార్ మూవీ నిలిచింది. ఆబ్వియస్లీ KGF 2 సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ఫిల్మ్. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ చేసిన సినిమా కావడంతో హైప్ అయితే క్రియేట్ అయింది. దాంతో యూఎస్ ప్రీమియర్స్ లో $2.6 మిలియన్ మార్క్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. రాజమౌళి సినిమాలు కాకుండా బాహుబలి 2 ని బ్రేక్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. ఇక ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే రాజమౌళి మల్టీ స్టారర్ ఫిల్మ్ RRR మూవీ నిలిచింది. ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వకముందే $3 మిలియన్ మార్క్ ని దాటేసిన పోస్ట్ పోన్ తర్వాత అది కాస్త దెబ్బ పడిన తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా యూఎస్ ప్రీమియర్స్ లో $3.46 మిలియన్ తో ప్రెజెంట్ అయితే టాలీవుడ్ నుంచి టాప్ లిస్ట్ లో కొనసాగుతుంది. ఇక కల్కి విషయానికి వస్తే ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ లో $1.5 మిలియన్ మార్క్ ని దాటేస్తూ ఆల్ టైమ్ టాప్ రేంజ్ కి వచ్చాయిగా నార్త్ అమెరికాలో ఇప్పటికే $1.7 మిలియన్ మార్క్ ని దాటేస్తూ దుమ్ము లేపుతుంది ఈ కల్కి ఫిల్మ్. యూఎస్ ప్రీమియర్స్ పడ్డానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉండడంతో ఈ వారం రోజుల్లో RRR క్రియేట్ చేసిన $3.46 మిలియన్ మార్క్ ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. కల్కి ప్రీమియర్స్ తో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.